నమస్కారం ఫ్రెండ్స్. సమాజం చాలా అంటే ఒక సెట్ అవుట్ పాత్లో అంటే ముందే డిసైడ్ చేసుకున్న దారిలో 95% ప్రజలు ప్రీ డిటర్మైన్డ్ ఏరియాస్లో ప్రీ ప్లాన్డ్ లైఫ్ని చాలామంది ఇష్టపడుతున్నారు. ప్రీ ప్లాన్డ్ లైఫ్, ప్రీ డిటర్మైన్డ్ కోర్సెస్ అందరూ దేన్ని ఎంచుకొని సక్సెస్ అవుతున్నారో ఆ సక్సెస్ మంత్రాన్ని బట్టి పెట్టి ఆ మంత్రాన్ని జస్ట్ వల్లవేసి సక్సెస్ఫుల్ కావాలనే దౌర్భాగ్యపు ఆలోచనలు 95% సమాజంలో పాతుకుపోయాయి. చాలామందికి ఇది సేఫ్ జోన్ అనిపిస్తుండొచ్చు. ట్రైడ్ అండ్ టెస్టెడ్ మోడల్స్లో రిస్క్ ఉండదు అని అనిపిస్తుండొచ్చు. లేటెస్ట్గా ఉన్న జాబ్స్లో హాట్ జాబ్స్ నే ఎంచుకోవాలి అనేది సేఫ్ అనిపిస్తుండొచ్చు. ఇవన్నీ భావనలు కాబట్టే అనిపిస్తాయి. తెలుగు భాష చాలా మెచ్యూర్ ప్లస్ పిన్ పాయింట్ యాక్యురసీతో మనం ఎక్స్ప్రెస్ చేయగలిగిన భాష కనుకనే నా మాతృభాష కన్నడ అయిన తెలుగు అంత తీయటి భాష నేను చవి చూడలేదు. నేను ఇలాంటి తెలుగు మాట్లాడగలుగుతున్నా అంటే ఆ తెలుగులోని గొప్పదనం తప్ప మనం నేర్చుకున్నామనే అహంకారం పనికిరాదు. చాలామంది మాతృభాష తెలుగు పెట్టుకొని భయ్య అనటం, ఇంగ్లీష్ పదాలు వాడాలి, తప్పులేదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తమిళ్ నేర్చుకోవాలి, మలయాళం నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. కానీ అత్యంత అంటే కాంప్లికేటెడ్ ఉన్న అంత తీయటి భాషను అభాస్పాలు చేయటం మనం తెలంగాణలో చూస్తున్నాము, ఆంధ్రాదికి కూడా చూస్తున్నాము. మరి ఇంగ్లీష్ అంత బాగొస్తుందా వీళ్ళకు అంటే అది లేదు. హిందీలో ఏమైనా నైపుణ్యం ఉందా అంటే అది లేదు. అంటే ఎక్కడ కాకుండా పోతున్నాం. తెలుగు భాష ఎక్స్ప్రెస్ చేయడానికి అద్భుతంగా ఉంటుంది కనుకనే నేను తెలుగులో వీడియోస్ చేస్తున్నాను. సమాజం ట్రైడ్ అండ్ టెస్టెడ్ మోడల్స్, రిస్క్లెస్ మోడల్స్, ఇవి అంటే అందరూ ఎంచుకునే మోడల్స్, అందరూ ఇంప్లిమెంట్ చేసే మోడల్స్. దాంట్లో సక్సెస్ రేషియో కూడా ఎక్కువ ఉంటుంది. ఫార్ములా వేస్తే ఆన్సర్ రావటం తథ్యం కనుక కొత్త ప్రాబ్లంలు ఎంచుకొని దానికి ఒక సొల్యూషన్ డివైస్ చేసే కన్నా రెడీమేడ్ ఫార్ములా వేసి ఆన్సర్స్ రాస్తే
మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, తద్వారా జాబులు వస్తాయి, తద్వారా ఈజీగా సెటిల్ అవుతారు అనే ఒక భావన చాలామంది మదిలో ఉంటుంది. అది దాదాపు దశాబ్దపు కాలం పైనే చాలా సక్సెస్ఫుల్ మోడల్గా నిలిచింది. తప్పు లేదు. కానీ మీరు ఒకటి గమనించాలి, పాపులర్ మోడల్స్ అంటే అందరూ చెయ్యగలిగిన, అడాప్ట్ చేసుకోగలిగిన మోడల్స్ అని అర్థం. అందరూ అడాప్ట్ చేసుకోగలరు అంటే కొన్నేళ్ల తర్వాత లక్షల మంది ఈ మోడల్ని ఎంచుకుంటారు. లక్షల మంది ఈ మోడల్ని ఎంచుకున్నారు అంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది, ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. కాంపిటీషన్ వల్ల క్వాలిటీ స్టాండర్డ్స్ పెరిగిపోతాయి. క్వాలిటీ స్టాండర్డ్స్ పెరగడం వల్ల ఏరివేత మొదలవుతుంది. ఏరివేత మొదలైతే అందరికీ ఈ మోడల్ న్యాయం చేయలేదు. దట్ ఈస్ అ డ్రాబ్యాక్ ఆఫ్ పాపులర్ మోడల్స్. ఇలా లైఫ్ లీడ్ చేస్తే ఇలా అవుతుంది. పాజిటివ్ మైండ్ సెట్తో ముందు పోతే పనులు అవుతాయి. మనిషికి నెగటివ్ మైండ్ సెట్ పనికిరాదు అనేది కూడా ఒక భావన. పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి అంటారు. ఎందుకంటారు? పాజిటివిటీ క్యాన్ generate hope and keep you alive, but what makes or breaks a person is his personal talent. What is personal talent అని చూస్తే, టాలెంట్ అంటే ఒక నైపుణ్యం. నైపుణ్యం దేంట్లో అయినా ఉండొచ్చు. కొట్టడంలో ఉండొచ్చు, తిట్టడంలో ఉండొచ్చు, తన్నటంలో ఉండొచ్చు, బాగు చేయటంలో ఉండొచ్చు, టెక్నికల్గా ఉండొచ్చు, నాన్ టెక్నికల్గా ఉండొచ్చు, మాటకారితనం కావచ్చు, కార్యాచరణ కరెక్ట్గా తీసుకోపోయే స్ట్రాటజీ కావచ్చు. ఈ టాలెంటు, నైపుణ్యం మనం అనుకున్నట్టు కొద్దిగా ఫిక్స్డ్ ఏరియాస్లో దాన్ని బంధించలేము. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ మోడర్న్ ఎరాలో మనను మిస్లీడ్ చేయడానికి ఈ మాస్ హిస్టీరియా క్రియేట్ చేసే మోడల్స్నే మనము జనరల్లీ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, పేపర్లో, టీవీలలో, సొసైటీలో మనం చూస్తూ ఉంటాం. మీ బాబును మీరు ఏ స్కూల్లో వేస్తున్నారు? నచ్చితే నేను మా బాబును అదే స్కూల్లో వేస్తాను. ఇక్కడ ఎవరికి నచ్చుతుంది? తల్లి తండ్రికి నచ్చి అనిపిస్తే వాళ్ళ బాబును కూడా మీ స్కూల్లో వేస్తారు. ఆ స్కూలు వాళ్ళ బాబుకు అబ్బింది కానీ మీ బాబుకు అబ్బుతుందా అంటే స్కూల్లో అబ్బేది ఏముంటుంది? మంచి టీచర్స్ అయితే చెప్తారు కదా, మేము మంచి టీచింగ్ మెథడ్ కోసం మేము ఈ స్కూల్లో వేస్తున్నాం. టీచింగ్ మెథడ్, స్టాండర్డ్ ఆఫ్ టీచర్స్ ఇదే స్టాండర్డ్గా ఉంటే ప్రతి ఒక్కడు ఫెయిల్ కాకుండా డిస్టింక్షన్లో పాస్ అయ్యేవాడు. టీచర్స్ అద్భుతంగా ఉన్నా, టీచింగ్ చాలా బాగున్నా, ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉన్న టీచర్స్ ఉన్నా, ఒక ఆసక్తి లేని వ్యక్తిని స్ఫూర్తి పెంచి వాడిని అంటే ఆ సబ్జెక్ట్లో నిష్ణార్థనం చేయొచ్చు కానీ దాంట్లో ఇంట్రెస్ట్ కొనసాగించలేరు.
ఇది ఎందుకు ఎందుకు అట్లా అవుతుంది? అసలు ఈ ఈ ట్రెండ్ ఎందుకు వస్తుంది? మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇది మనం ఎక్కడ చూస్తున్నాం? ఇది మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో చూస్తుంటాం. మంచి కాలేజు, మంచి టీచర్స్, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్లేస్మెంట్స్ అన్నీ అయినా ఒక్కసారి ఆ కంపెనీ జాయిన్ అయినాక ఆయన టాలెంట్ దేనికి పనికిరాదు. మరి వేల మందికి అదే టీచరు, అదే స్టాండర్డు, అదే కాలేజ్. టీచర్కి ఉన్న టాలెంట్ పిల్లవాడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఏ గ్యారంటీ లేదు. నేను చాలా సీరియస్ సబ్జెక్ట్ చెప్తున్నా పేరెంట్స్ కోసం. సమాజంలో జరగబోయే తంతు గురించి నేను చాలా సునాయాసమైన భాషలో మీ అందరితో డిస్కస్ చేస్తున్నాను. టీచర్కి ఉన్న టాలెంట్ పిల్లవాడికి ట్రాన్స్ఫర్ కాదు. పిల్లవాడి టాలెంట్ దాన్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీపై టీచర్ స్టాండర్డ్స్ నిలబడి ఉంటాయి. అంటే 60 to 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆ టీచర్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ లేకపోతే ఆ బ్యాచ్ అంతా పాడైపోతుంది. ఆ టీచర్ యొక్క రెప్యుటేషన్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎందుకైతుంది? టీచర్ సేమ్, నాలెడ్జ్ సేమ్ కాలేజ్, సేమ్ టీచింగ్ మెథడ్. బట్ స్టూడెంట్స్ క్వాలిటీ పూర్ ఉండగా నీవెంత చెప్పినా దాని రిజల్ట్ అంతంత మాత్రంగానే ఉంటుంది. అంటే ఏది మంచి కాలేజు, ఏది మంచి స్కూలు, టీచర్స్ స్టాండర్డ్ చూస్తున్నారే తప్ప వెనుక తిరిగి మీ పిల్లల స్టాండర్డు, మీ పిల్లల పెరుగుదల, మీరు పెంచిన తీరు, వాళ్ళు పెరిగిన తీరు, వాళ్ళ ఊహలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ టాలెంటు, వాళ్ళ ఫ్యూచరిస్టిక్ యాటిట్యూడు మీరు ఎప్పుడైనా గమనించారా? అంటే ఎక్స్పర్ట్స్ ఉన్నట మాకు తెలుసు. మీరు ఎప్పుడు ఈ గొర్రెల పాలసీని అడాప్ట్ చేసుకున్నారు? అప్పుడే మీ పిల్లల గురించి మీరు థింక్ చేయడం మానేశారు అని అర్థం. మీరు గమనించండి. పిల్లవాడికి నచ్చిన స్కూల్ వేయలేదు, మీరు మెచ్చిన స్కూల్ వేశారు. మీరు మెచ్చిన కోర్సులో కూర్చోబెట్టారు. మీరు అనుకున్న ఇంటెన్సివ్ కోచింగ్ ఇప్పించారు. మీరు అనుకున్న రిజల్ట్ రాబట్టారు. మీరు అనుకున్నట్టే మీ అబ్బాయిని సాఫ్ట్వేర్లో వేశారు. ఇక్కడి వరకు మీరు అనుకున్నట్టే జరిగేటట్టు మీరు చూశారు. శబాష్. బట్ ఎంప్లాయ్మెంట్ దొరికినాక కంపెనీలలో మీ పిల్లవాడి టాలెంట్ అక్కడ అబ్బేటట్టు మీరు ప్రయత్నం చేయగలరా? చేయలేరు. దాన్నే ఫిల్టర్ అంటారు, ప్రొఫెషనల్ ఫిల్టర్ అంటారు. మీరు వాడి ఎడ్యుకేషన్ వరకు, అవుట్పుట్ వరకు మీ డబ్బుతో, మీ ఒత్తిడితో కావాల్సిన రిజల్ట్ రాబట్టారు. కానీ ఇక ముందడుగు వేస్తుంటే అక్కడ మీ వ్యూహాలు పనిచేయలేదు. ఎందుకని అంటే అది పిల్లల తప్పు కాదు. మీ ఆకాంక్షను మీరు ఎంత గట్టిగా మీ పిల్లలపై రుద్ది దాన్ని సక్సెస్ మంత్ర అనే ఒక మంత్ర వాడిని ఎత్తిన కొట్టి అదే సక్సెస్ అని వాడికి భావన కలిగించి మీ లైఫ్లో సక్సెస్ కొట్టారు అని మీరు మభ్యపడి లాస్ట్కు వాణి లైఫ్ పెంట చేసి మీ లైఫ్ పెంట అయి ఆ రెండు పెంటలపై
ఒక దొడ్డు బ్లాంకెట్ వేసి లైఫ్లో సక్సెస్ అంటే ఈ బ్లాంకెట్ కింద ఉంది అని చూపించలేక తర్జన భర్జన పడే 98% పేరెంట్స్ని నేను చూస్తున్నా. అంటే వాళ్ళంతా సక్సెస్ఫుల్ కదా. 1,00,000 ఫ్యామిలీస్లో పిల్లలు బాగా చదివి ఉత్తీర్ణులై మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నా పీస్, హ్యాపీనెస్, సక్సెస్ అనేది 1,00,000 ఫ్యామిలీస్లో 1,00,000 విధాలుగా ఉంటుంది. దాంట్లో 90% మంది సక్సెస్ అయినా పీస్ఫుల్గా లేరు. సక్సెస్ అయినా పీస్ఫుల్గా లేరు అంటే సక్సెస్ అంటే అని తెలిస్తే పీస్ఫుల్గా ఎందుకు లేరు అనేది తెలిసిపోతుంది. ట్రూ మీనింగ్ ఆఫ్ సక్సెస్ వేరీస్ in these 1,00,000 families and each has his own version of success, but most of them don't have peace because they were not interested in knowing about peace and what peace looks like. They were concerned about careers and success rate in education. They were always concerned about the companies, but they are never concerned about the work culture in those companies. They were always concerned about the paychecks, but they are never concerned about work hours their children are putting in. అంటే ప్రతిదీ పైపూత చూసి వ్యవహరించడమే కానీ ఆ సంపాదన వెనుక ఎన్ని గంటల శ్రమ, పరిశ్రమ, వాళ్ళకి ఇష్టం లేని ఘటనలు, వాళ్ళు కోరుకోని దృశ్యాలు, వాళ్ళు ఎన్ని చూసి ఆ పే చెక్ తీసుకుంటున్నారు అనేది ఎవరికి అవసరం లేదు. మేము ఒక ఫార్ములా అప్లై చేసాము, అది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయించింది, ఒక స్టార్ క్యాండిడేట్గా మా బాబుని నిలబెట్టింది సొసైటీలో ఎంతకాలం నిలబడుతుంది అది కూడా వాళ్ళకు అవసరం లేదు. తెరపై కనిపించిందా లేదా, జిగేలు మన్నదా లేదా, అంతకే. జిగేలు ఎంతసేపు అంటుంది అది ముఖ్యం కాదు, జిగేలు అన్నదా లేదా, నా పరిశ్రమకు నా డబ్బుకు తగిన ఫలితం దక్కిందా లేదా, కట్నం వచ్చిందా లేదా. కట్నం తీసుకోమన్నవాడు ఎంత సంసారం చేస్తున్నాడు అది దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఫార్ములా వల్ల సక్సెస్ అయ్యి సక్సెస్ వల్ల కట్నం వచ్చిందా లేదా. నా ఫార్ములా కట్నం వరకే. పిల్లవాడికి పిల్లకు వ్యవహార జ్ఞానం నేర్పించడం అంత ముఖ్యం కాదు అనిపించింది అప్పటికి. డబ్బులుంటే వ్యవహార జ్ఞానం ఎందుకు అనిపించింది. డబ్బు ఆధారపడకుండా చేస్తుంది అని వెర్రి నమ్మకం మీ దాంట్లో, పిల్లల దాంట్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అక్కడనే సొసైటీ మొత్తం తగలెడుతుంది. సిఈసి పిల్లలు ఇంటర్లో అడ్మిషన్ సిఈసిలో తీసుకొని ఎంపీసీలో జాయిన్ అవుతున్నాడు. జస్ట్ పాస్ అయిన పిల్లగాడు ఐఐటిలో ర్యాంకు కొడతాను అని కాన్ఫిడెన్స్తో ఊగిపోతున్నాడు. అంటే ఈ ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కాలేరు అని మీ మార్క్స్ చెప్తున్నా
ఆ మార్క్స్ను పట్టించుకోకుండా మేము ఫ్యూచర్లో మా టాలెంట్ చూపించగలమనే ఫాల్స్ నెరేటివ్ ఎంత బలంగా పాతుకుపోయిందంటే రాంగ్ డిసిషన్ కూడా చాలా పాజిటివ్ మైండ్ సెట్తో తీసుకుంటున్నారు. విచ్చలపెడితనం పిల్లల్లో పెరుగుతలేదండి, పేరెంట్స్లో పెరుగుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ పిల్లల్లో లేదు, పేరెంట్స్లో ఉంది. వర్స్ట్ డిసిషన్స్ పేరెంట్సే తీసుకుంటున్నారు, పిల్లలు కాదు. పిల్లలకు ఆకాంక్షలు అంటే తెలుగు మీరు సృష్టిస్తున్నారు. సిఈసిలో చదివే ఇంటర్ పిల్లగాడు ఎంపీసీ తీసుకుంటున్నాడంటే ఎవరో జ్ఞానం, విపరీతమైన జ్ఞానబోధ చేసింటాడు. సిఈసి చేస్తే ఫ్యూచర్ ఉండదు, గుమాస్తాలు అవుతారు. ఎంపీసీ చేస్తే ఇంజనీర్లు అయి అమెరికాకు పోతారు అని ఒక ఫార్ములా ఇచ్చింటాడు. ఆ ఫార్ములా బట్టి కొట్టి సిఈసి జాయిన్ అయిన పిల్లగాడు కూడా సిఈసి విడిచిపెట్టి ఎంపీసీలో జాయిన్ అవుతారు. ఇది ఇప్పుడున్న ట్రెండ్. మీరు ఏ కాలేజీలో చూడండి, హయ్యెస్ట్ స్ట్రెంత్ ఎంపీసీలో ఉంది. బుక్కులు పెట్టి కాపీ కొట్టిన వాడు కూడా ఎంపీసీ, చిట్టి పెట్టి పాస్ అయిన వాడు కూడా ఎంపీసీ, మ్యాథ్స్లో 50 వచ్చిన వాడు కూడా ఎంపీసీ. డాక్టర్ అవుదాము అనుకొని టైం ఎక్కువ పడుతుందని ఎంపీసీ. మ్యాథ్స్లో అట్లా పాస్ అయ్యి ఫిజిక్స్ కెమిస్ట్రీలో పిహెచ్డి చేయొచ్చు అని ఒక పిచ్చి నమ్మకం. ఆపర్చునిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది భారతదేశపు దౌర్భాగ్యం. ఆపర్చునిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏ ఆపర్చునిటీ ఉంటుంది దాని మీద ఆ కోర్సెస్ చేసి ఎడ్యుకేషన్ పొంది, అంటే ఈ లక్షలాది మందికి కెపాసిటీ ఏమి, కోరిక ఏమి, చేయగలరా లేదా, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఏ చింత లేకుండా అందరూ ఏ చేస్తే, ఏ ఫార్ములా వేస్తే సక్సెస్ అవుతారు. మన భారతదేశంలో బిజినెస్ మెన్ చాలా పెరిగిపోతున్నారు. గుమాస్తాలు తయారు చేసే దేశంలో అంటే సడన్గా ఎంటర్ప్రినర్స్, ఫ్యాక్టరీ ఓనర్స్, బిజినెస్ ఓనర్స్ అంటే గుమాస్తాలు కాస్త సేట్లుగా అయ్యే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. వీళ్ళకేమంటే గుమాస్తాలా ఉంటే ఎట్లుంటుంది, సేట్ అయితే మనం హుకుం చలాయించవచ్చు. బిజినెస్ అంటే హుకుం చలాయించేది కాదు, గల్లా దగ్గర కూర్చునేది కాదు, కంప్యూటర్ మీద క్లిక్ చేసుకుంటూ కూర్చునేది కాదు అని చాలామంది సన్నాసులకు తెలియక వేలాది లక్షలాది బిజినెస్లు ఓపెన్ చేసి సంవత్సరంలో 3 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేస్తున్నారు. దీనికి పునాదులు ఎక్కడ పడ్డాయి ఒకసారి ఆలోచించాలి. బిజినెస్ అనే పిచ్చి ఎందుకు మొదలైంది? అసలు బిజినెస్ అనేది పిచ్చా, ఆప్షన్ లేకుండా చేస్తున్న ఒక తంత అని చూస్తే ఆప్షన్ లేకుండా చేస్తున్న ఒక ఎక్స్పెరిమెంట్. ఎడ్యుకేషన్ పూర్తయి పెళ్ళి పూర్తయినాక తమ లైఫ్ని రిస్క్లో పెట్టి, టోటల్ ఫ్యామిలీని రిస్క్లో పెట్టి చేసేదే ఈ బిజినెస్. దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ అనేది తెలియదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. బిజినెస్ అనేది ఏరియా బట్టి, జనాలు బట్టి, ప్రోడక్ట్ బట్టి ఉంటుంది అని సూక్ష్మం గ్రహించకుండా బిజినెస్లో ఎంటర్ అవుతుంది. మన సొసైటీలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. దానికన్నా ఎక్కువ ప్రమాదకరంగా బిజినెస్ ఫెయిల్యూర్స్ దానికన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే అన్ఎంప్లాయ్మెంట్ కన్నా ఫెయిల్ అయిన యూత్
అంటే ఎడ్యుకేటెడ్ ఫెయిల్ అయిన యూత్ తయారవుతారు. ఎట్లయితుందంటే బిజినెస్ ఫెయిల్యూర్స్ వల్ల. ఈ బిజినెస్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఒకసారి గమనించాలి. బిజినెస్లో తెలివిగన వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫెయిల్ ఎందుకు అవుతుండ్రు? అకౌంట్స్ రాకనా, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ తెలవకనా, డిగ్రీలు లేకనా? కా బిజినెస్ అనేది అది ప్రొఫెషన్, అంటే వృత్తి కాదు, అంటే జాబ్ లాంటిది కాదు. మొన్నటి వరకు జాబుల కోసం జాబ్ బేస్డ్ ఎకానమీ, జాబ్ బేస్డ్ సొసైటీ ఉన్నది. సడన్గా బిజినెస్ ఎంటర్ప్రినర్ వైపు ట్విస్ట్ అయితే, టర్న్ కాదు ట్విస్ట్, అంటే తమకు తాము ఫోర్స్ఫుల్లీ టర్న్ అయితే దాని పరిణామాలు ఇలాగే ఉంటాయి. నేను రాసి పెట్టుకోండి, చాలా క్లియర్గా చెప్తున్నా. అన్ఎంప్లాయ్మెంట్ కన్నా ఎక్కువ ప్రమాదకరమైంది పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్డ్ బిజినెస్ ఇన్ సొసైటీ. ఇన్ని బిజినెస్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ప్రోడక్ట్ ఎంపిక తప్పు ఉందా, అసలు ఓనరే తప్పు బిజినెస్ ఎంచుకున్నాడా? రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా. అసలు ఏ కాన్ఫిడెన్స్ లేకుండా మోస్ట్ కాన్ఫిడెంట్ వాళ్ళు బిజినెస్ మ్యాన్లే. పెట్టిన బిజినెస్ ప్రాఫిట్ ముఖం చూడకుండానే 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత కట్టేస్తున్నారు. దీనికన్నా బెస్ట్ జాబ్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే జాబ్ బేస్డ్ సొసైటీ ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాక సడన్గా బిజినెస్ వైపు మళ్ళాలి అంటే ఒళ్ళు వంగుతలేదు, బ్రెయిన్ దానికి సహకరిస్తలేదు, బాడీ కూడా సహకరించదు. ఇంత కష్టపడాలా, ఇంత చదువుకొని ఇంత కష్టపడాలా, ఇంత చదువుకొని అసలు రిలేషన్ లేని బిజినెస్ చేయాలా? అంటే బిజినెస్ స్టార్ట్ చేసినాక మన ఎడ్యుకేషన్ మనకు గుర్తుకొస్తుంది. బిజినెస్ స్టార్ట్ చేసినాక దాంట్లో ఫెయిల్యూర్స్ గుర్తుకొస్తుంది. బిజినెస్ స్టార్ట్ చేసినాక ఇన్వెస్ట్మెంట్ ఇంత పెడుతూనే పోవాలన్నా అనే ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. బిజినెస్ స్టార్ట్ చేసినాక కరెక్ట్ ప్రోడక్ట్ అది కాదేమో అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కటి స్టార్ట్ చేసినాక ఆలోచన. అంటే అది పేరెంట్స్ ఏదో చూస్ చేస్తుంటారు, దాంట్లో పోయే అలవాటైన వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునే సమయానికి వచ్చే వరకు కంగుదిని రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నారు. మన సమాజం చేంజ్ కావాలంటే అంత ఈజీ కాదు. ట్రెండ్ను ఫాలో అవ్వడం ఎప్పుడు మాని మన సైకలాజికల్ మేకప్ని ఒకసారి స్టడీ చేసి, అది ఎంప్లాయ్మెంట్ కోసం ఉంటే, ఒక ఎంప్లాయీ లాగా ఉండే మైండ్ సెట్ ఉంటే జాబ్ జాయిన్ కాండి, లేదా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో పోయి రిస్క్ అసెస్మెంట్ మీకు ఉంటే బిజినెస్ వైపు పోవాలి. బిజినెస్ అంటే ఎండ్లెస్ వెయిట్ ఫార్ ప్రాఫిట్ కూడా కావచ్చు. ఒకసారి ఫెయిల్ అయ్యి అదే బిజినెస్ ప్రాఫిటబుల్గా కూడా మారచ్చు. ఫస్ట్లో బాగా ప్రాఫిట్స్ జనరేట్ చేసిన బిజినెస్ హఠాత్తుగా పడిపోయి మీ జీవితం నాశనం కూడా కావచ్చు. ప్రాబబిలిటీస్ ఎండ్లెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ కొన్నే ఉన్నాయి. సక్సెస్ రేట్ సింగిల్ డిజిట్లో ఉంది, ఫెయిల్యూర్ రేట్ డబుల్ డిజిట్లో ఉంది. దీనికి కారణం ఎవరు అంటే బీజం వేసినవాడు. ఎంప్లాయ్మెంట్ కోసం కక్కుర్తిపడే సమాజం నుంచి ఒక ఎంటర్ప్రినర్ బేస్డ్ సమాజానికి షిఫ్ట్ కావాలంటే దాంట్లో బేసిక్స్ అన్నీ మారాలి. ఎడ్యుకేషన్ బేసిక్స్ అలాగే పెట్టుకొని పేరెంటల్ గైడెన్స్
గొర్రెల్లాగా ఉండి రాబోయే తరం బిజినెస్ మ్యాన్లుగా వర్ధిల్లాలి, స్టార్టప్స్ చేయాలి అంటే అది కాని పని. కాబట్టి తక్షణమే సమాజంలో మార్పు రావాలి అంటే అది పేరెంట్స్తోనే సాధ్యం. పేరెంట్స్ ఎప్పటి వరకు పిల్లల్ని సేఫ్ సిస్టమ్ వైపు నెడుతుంటారు, ట్రైడ్ అండ్ టెస్టెడ్ మోడల్స్ వైపు తోస్తుంటారు, అప్పటి వరకు మన సమాజంలో ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. రాబోయే రోజుల్లో మనము కళ్ళారా చూడలేము, చెవులారా వినలేని ఘటనలు ఎన్నో సమాజంలో చూడవలసి వస్తుంది, వినవలసి వస్తుంది అని తెలియజేసుకుంటూ నమస్కారం.